ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ ఎంఆర్ఓ మీరా కోర్టుకి వెళ్ళారు ఎంఆర్ఓ నెక్స్ట్ ఎంఆర్ఓ తర్వాత ఇన్ఛార్జ్ ఎవరు పొజిషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎన్ని ఫైల్స్ క్లియర్ చేశారమ్మా మొత్తం మన గవర్నమెంట్ వచ్చాక సార్ అంటే గౌరవ సర్టిఫికేట్స్ వస్తారు మామూలుగా రెవెన్యూ సోర్స్ ఆయన చెప్తున్నారు కదా ఆయన 35 మీరు చెప్పింది ఐదు పొజిషన్ సర్టిఫికేట్ అదొక వేరియేషన్ సబ్జెక్ట్ సార్ మనం ఈ బీసీ కార్పొరేషన్ పొజిషన్ సర్టిఫికేట్ కాదు మనం అడిగేది పొజిషన్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ అవి కాదు అడిగేది ఈ రెగ్యులర్ రొటీన్ వర్క్ కాదు రెవెన్యూ సోర్స్ లో రెవెన్యూ వర్క్ వచ్చింది రెవెన్యూ ఇష్యూస్ వచ్చినాయి ప్రజల నుంచి రెవెన్యూ ఇష్యూస్ వచ్చినాయి వాటిలో గవర్నమెంట్ వచ్చాక ఎన్ని రిజాల్వ్ చేశారో అడుగుతున్నాను ఎన్ని సమస్యలు రిజాల్వ్ చేశారు ఎన్ని ఫైల్స్ క్లోజ్ చేశారు ఎన్ని క్లోజ్ చేశారు మొత్తం నేను 40 జిల్లాలు క్లోజ్ చేశాను సార్. చేశారా మీ దగ్గర కంప్యూటర్ ఆపరేటర్ నువ్వే కదా చేస్తావు 140 చిల్లర రెవెన్యూ మాత్రమే చెప్పాను రెవెన్యూ సోర్స్ లేదు సార్ రెవెన్యూ సోర్స్ 45 క్లోజ్ చేశాను సార్ సబ్బాల్ ఏంటంటే డీటెయిల్ రిపోర్ట్ తో నాకు ఎంటైర్ ఫైల్ కూడా అంటే తెప్పించమని చెప్పారు మళ్ళీ రీఓపెన్ అయింది మేడం గారు 46 రేషన్ షాపుల్లో మొత్తం 35లో మొన్న నోటిఫికేషన్ లో వచ్చినాయి మొత్తం లిస్ట్ లిస్ట్ ఎక్కడ కూర్చున్నాం లిస్ట్ తీసుకురా లిస్ట్ ఇంకోటి ఏంటంటే 6 కొత్తగా నోటిఫికేషన్ 7 కూడా తీసుకురా తీసుకోండి బాధ్యత తీసుకోండి చెప్పండి ఏది ఏది ఏ నెంబర్ చూసి మాకు చెప్పబోయా నువ్వు మనం గైడ్ చేసే బాధ్యత లేదా మీకు ఇది రిజిస్ట్రేషన్ వైఎస్ బొమ్మ కాడుచుకుంటూ నువ్వు మొన్న చూసి రిజిస్ట్రేషన్ డూప్లికేట్ చేశారని చెప్పి నువ్వే రిజిస్టర్ కాడికి కూడా పంపిస్తున్నా అది కరెక్టే అయిపోయాక మీటింగ్ అయిపోయాక కూర్చొని ఏదో చేసి నాకు కాల్ చేసి ఫోన్ నెంబర్ ఇచ్చాను ఫోన్ నెంబర్ కాల్ చేసి ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయనది సమస్య ఏంటి ఇప్పుడు కాబట్టి అసలు అవదా అది కావాలి అది రిజిస్ట్రేషన్ 12 సెంట్లు చేసేస్తాను అని చెప్పండి మొత్తం ఎక్స్ప్లెయిన్ తర్వాత అయిన తర్వాత కూర్చో అంతే కదా ఒక ఆయన్ని రోజు 10 సార్లు తెప్పించుకుంటే ఏమొస్తుంది 5 నిమిషాలు కూర్చోబెట్టి అయ్యా ఇది సమస్య ఇప్పుడు వీఆర్ఓ పక్క ఇప్పుడు వీఆర్ఓ మీరు ఉన్నారు ఫీల్డ్ లో తిరుగుతూ ఉంటారు ఆయన దగ్గరికి పోయారనుకోండి సమస్య ఉన్నప్పుడు ఊరు పోతారు ఊరు పోతే ఆయన దగ్గరికి పోతే గవర్నమెంట్ మీద గౌరవం పెరగద్దా పెరగద్దుగా గవర్నమెంట్ మీద గౌరవం ఆయన వీఆర్ఓ గారు ఇక్కడికి వచ్చారు మన ఇంటికి వచ్చారు కూర్చొని సమస్య ఇది ఇది అని చెప్పేసిపోయారు మీకు ఏముంటుంది అంతకంటే పని చెప్పండి పంచాయతీలో వేల సమస్యలే ఉండవుగా ఉన్న సమస్యలు వాళ్ళకి భరోసా ఇస్తే చాలు పలానప్పుడు చేస్తాం పలానప్పుడు చేయము ఇది అవద్ది అవ్వకూడదు లేకపోతే జీవో రావాలన్నా ఏదో ఒకటి వాళ్ళు చెప్తే వాళ్ళు ఒక తిరగకుండా ఉంటారు కదా ఒక నెల వెయిట్ చేయండి అంటే వెయిట్ చేస్తారు అది కూడా చెప్పలేకపోతే ఎట్లా మనం గవర్నెన్స్ ఉన్నట్ట లేనట్ట చాలా వీక్ ఉన్నాం కొండాపురంలో సమస్యలు విపరీతంగా అనిపిస్తుంది విపరీతంగా వస్తున్నాం నా దగ్గర మీరు ఇక్కడ సాల్వ్ చేస్తే నా దగ్గర ఎందుకు వస్తారు